కాదురా, ఊరంతా గాడిద మాదిరి తిరుగుతా అంటావు పెట్రోల్ వేసుకొని. ఓ పార్టీ పట్టకరావాలి ఎవరా రోజు? లేదు మామ, అందరూ తెలివి మితిమీరిపోయినారు. చెప్తాను ఆయన ఎవడు అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. నమ్మడం లేదు ఎవరు. ఏయ్, సరే మొత్తానికి ఈరోజు ఎవరినో పట్టుకోతామమ్మా. నీకు ఒకటి చెప్తా ఇను. మా స్వామి ఇట్లా చిటికిలో వేసేస్తాడు ఏదైనా కూడా. నువ్వు బాగుపడాలంటే మా స్వామి దగ్గర పోవాల అని వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసి పట్టుకొని రా. రోజు 5,000 వచ్చినా నాకు ఇంటి పాటికి ఖర్చు, పట్టుకొని వస్తా. నా కారు పాటికి అంత చాలా ఉందిరా. సరే మామ, ఈ రోజు పట్టకు రాకపోతే నువ్వు లేవు. పరా. హాయ్ మామ, ఏమమ్మా డల్గా ఉన్నావు? ఏం చేద్దాం వాళ్ళడు, ఏం వ్యాపారం చేసినా అన్నీ నష్టాలే. ఏం బిజినెస్ అన్న పెట్టు, ₹1 లాభం రాకపోగా ఊరంతా అప్పులే. ఏం జల్లు సినిమా కష్టాలు అయిపోయినాయి. మొన్న ఒకటి విన్నామమ్మా, మా ఫ్రెండ్ కూడా ఇట్లే బాధలు అంటే ఓ స్వామి దగ్గర పిలిచిపోయింది. ఆయన ఏదో మంత్రం వేసాను మామ, లక్షాధికారి అయిపోయాను మామూడు. అవునా? బాగా చెప్తాడా? భయంకరంగా చెప్తాడు. నేను పోయిన అమ్మ చూడు దగ్గర ఎట్లా మెరిసిపోతున్నా. బా దరిద్రం అంతా పోతుంది అన్నమాట. అల్లుడు మామ పదాం పదల్లుడు అట్లయితే చాలా బాగా చెప్తాడు మామ. అట్లయితే పదాం కాదు, డబ్బులు ఏమన్నా ఎక్కువ తీసుకుంటాడా? ఎంత లేదు మామ, 5,000 అంతే. అంతేనా? అయ్యో, లక్షలు పోగొట్టుకున్న పాలుడు. మామ ఏమవుతుంది? నమస్తే స్వామి. నమస్తే స్వామి. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. చాలా కష్టాలు ఉన్నాయి స్వామి నాకు మాత్రం. ఏంది స్వామి, ఫస్ట్ స్టార్టింగ్ ఇంజనీరింగ్ చేస్తాను స్వామి. ఇల్లు కట్టించేది కాంట్రాక్ట్ ఇదంతా మొత్తం లాసే స్వామి. ఇల్లు కట్టిన ప్రతి ఒక్కడు డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టేసినాడు. స్వామి పైకెత్తులే. నీకు ఇట్లా తూర్పుకు పోతే నీకు మంచి బంగారు దొరుకుతుంది. బంగారా స్వామి? కాదు స్వామి, బంగారు దొరికినప్పుడు నువ్వేంటికి పోయి తెచ్చుకోలేదు స్వామి? డింపక నాకు ఎదురు తిరిగి చెప్తావా? స్వామి స్వామి ఇచ్చైతే నీ దగ్గర దండికి డబ్బులు ఉండాలే. అన్ని తప్పుడు కుదిలే స్వామి నువ్వు చెప్పేది. ₹1 చచ్చిపోతా అంటే లెక్కుంది కదా అంటున్నావు మళ్ళాను. నీ దగ్గర ఉండేవి చెప్పు స్వామి. అన్ని పాపరెత్తిపోయినా స్వామి. ఉండే స్వామి నువ్వు చెప్పినట్లు లక్షలు ఉండే నా దగ్గర. ఇప్పుడు నీ కష్టాలు మొత్తం పోవాలంటే నేను చెప్పిన పని చెయ్యి. చేస్తా స్వామి. ఉదయం 6 గంటలకు లేచి పగులు రాత్రి నిద్ర లేకుండా పనిచేసి కష్టపడి బతుకో, వస్తుంది. అట్లా కష్టపడినందుకే ఇప్పుడు పాపరెత్తిన స్వామి. మళ్ళా భూలు పాతాలని పొమ్మంటావు స్వామి ఇప్పుడు నువ్వు? అంబ పలుకు జగదంబ పలుకు ఏమ్రా స్వామి? నాకెదురు చెప్తావా? చెప్పలేదు స్వామి. అంటే పాపరెత్తిపోయినా గానీ చెప్తాను స్వామి అంతే. ఇంకేం? అవునా? నీకు నేను చెప్పినవి చెయ్యి. ప్రతి శుక్రవారము జిల్లడి చుట్టూ తిరుగు. ఏడుంటుంది స్వామి అది? ఊర్లో 7వ ఎత్తుక్కోరా. నీకు అన్ని చెప్పలేదా? ఎదురు చెప్పకూడదు. నీకు దరిద్రం మొత్తం పోయేటట్లు చేస్తా. నువ్వు ప్రతి మంగళవారము మంచి పట్టు చీర. నేనేంటి కట్టుకుంటా స్వామి? నువ్వు గమ్మున ఉంటావు లేదా? నువ్వు పట్టు చీర నీకు కట్టుకుంటా కాదురా, నాకు తెచ్చి నువ్వు కట్టుకుంటావు స్వామి. ప్రతి మంగళవారము పట్టు చీర తీసుకొని రా. స్వామి వారానికి 2,000, ప్రతి మంగళవారం అంటే చాలా డబ్బులు. 10,000 దాకా అవుతుంది కదా స్వామి. కానీలే, కష్టపడినంత నాకు ఇచ్చేయి. ఆల్రెడీ నా దగ్గర ఏం లేదు స్వామి, కష్టాల్లోనే స్వామి ఇప్పుడు ఉండేది నేను. మీ ఇంట్లో బంగారు ఉందే ఏమన్నా? బ్యాంక్ లో ఉంది స్వామి. ఎంతన్నా ఖర్చు కానీ నాకు బాగా చేసామి. నీకు ఇస్తా స్వామి. ఇదిగో స్వామి. నీకు ప్లాట్ ఉందే? ఉంది స్వామి. ఏం సమస్యలు లేవు అందులో? ఏం లేదు స్వామి, చాలా క్లీన్గా ఉంది స్వామి. పర్ఫెక్ట్ ప్లాట్ స్వామి అది. నీకు ఇప్పుడు ఆ దరిద్రం అంతా పోగొట్టి అన్ని రెడీ చేస్తారు. సరే స్వామి. ఆ ప్లాట్ నా పేరు మీద రాసి. నాకు దరిద్రం పోతుందా స్వామి? ఖచ్చితంగా పోతుంది. దరిద్రం పోయే కాడ కొద్ది శని పట్టింటే దాన్ని పోగొట్టినా.
సరే స్వామి ప్లాట్ రాసి ఇచ్చేస్తాలే స్వామి రేపు పొద్దున్నే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం స్వామి అంటే పత్రాలన్నీ ఆ ప్లాట్ దరిద్రము, అందుకు ఆ ప్లాట్ ఇంకా నీ పేరు మీద ఉండకూడదు. ఇచ్చేస్తా స్వామి ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాం మామ. అర్థమైందా? ఇచ్చేస్తా స్వామి. ఇంకా ఏం నీ ప్రాబ్లమ్స్? స్వామి దరిద్రం కూడా పోతే చాలు స్వామి, నేను మొక్కుతా స్వామి నేను. పలుకు చేయడం. రే ఇప్పుడే అమ్మవారు చెప్పింది నీకేమేం ఆస్తులు ఉన్నాయో అవన్నీ నా పేరు మీద సగం మార్చు. నా భార్య పేరు మీద సగం ఉన్నాయి స్వామి, అవన్నీ నా పేరు మీద మార్చు. ఇచ్చేస్తాలే స్వామి, రేపు వచ్చినప్పుడు అన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తా స్వామి. అవునా? చేసి ఇచ్చేస్తా స్వామి. నీ దరిద్రం పోవాలంటే నీకు మొత్తం అంతా ఏది చేతులు పట్టు. ఇట్లా కొడుతున్నాడు. నీకు దరిద్రం ఉందే లేదా? పోతాందిలే స్వామి, ఇప్పుడు పోతాను స్వామి, పోతాను స్వామి. ఇప్పుడు నీకు చూపిస్తా. నీ ఆస్తులు అన్ని మొత్తం రాసి ఏర్పాటు చేసుకో. ఈ డబ్బులు అన్ని ఇచ్చేస్తాలే స్వామి, అన్ని నేను రేపు ఇచ్చేస్తా స్వామి. అంబ పలుకు, జగదంబ పలుకు, అమ్మ పెద్దమ్మ తల్లి పలుకు, రేణుక ఎల్లమ్మ తల్లి పలుకు, కాళికామాత పలుకు. రేపు ఇచ్చేస్తా స్వామి. రేపు ఇచ్చేస్తావా? ఓకే. నీకు ఇప్పుడు కొంచెం శని ఉంది, వెనక్కి తిరగకోకుండా ముందుకు పోల్లా. ఇప్పుడు నీకు మంత్రం వేసేస్తాను, తీసుకొని వెళ్ళిపో. సరే సార్. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఎక్కడే కానీ వెనక్కి తిరిగి చూడకుండా పోవాలా. స్వామి ఎవరన్నా బండి హారాన్ని కొడితే ఎట్లా స్వామి? మూర్ఖుడా. సరే 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 వద్దులే స్వామి. ఇప్పుడు నీకు ఫైనల్ గా మంత్రం వేసేస్తా, అంతా దిగదీసి నువ్వు వెళ్ళిపో. అబ్బా, ఇట్లా తిక్కనాయలు దొరికితే గానీ మేము సంపాదించుకోలేము. ఎవడేం దొరికినాడు, రేపు ఎవడు పట్టుకొస్తాడో ఏమో చూడల్లా. చూస్తాం. ఎవరు పట్టరాలే అంటే అకౌంట్ పట్టుకొచ్చినావు లే. ఈ అమౌంట్ పక్కన ఉన్నాయి, నువ్వు తీసుకో. ఇది నాకున్నాయి, ఇది నీకు తీసుకో. ఏమే కాదురా, రేపు ఎవడన్నా దొరుకుతాడా? తీసుకొస్తా. ఏడ తిరుగుతాండవరా వీడెవడు? ఒకనే పట్టుకొచ్చిన వీడు ప్లాట్ రాసిస్తానన్నాడు. రేపు ఏదో ఒకటి చేసి పిలుచుకొచ్చి వాడి ప్లాట్ మన పేరు మీద చేయించుకుందాం. ఓకే, నువ్వు ఎట్లో అట్లా తిరిగి ఆడో నిన్నోడిని పట్టుకొని రా. నీ కమిషన్ నీకు అంత ఎంతో సంపాదించుకుంటావు, అప్పుల్లో ఉండవు, అన్ని తీరిపోతాయి. చాలా మంది ఉన్నారు. ఫ్లాట్ రేపు సరిపోతుందా మనకి? 50 లక్షల ఫ్లాట్ మమ్మ అది. లే రేపు వేసేద్దామా? కోటీశ్వరుడు మమ్మ. చెప్తా చూడు, రేపు వాడిని పిలుచుకొని వచ్చి మరసంగా ఫ్లాట్ రాపిచ్చేసుకున్నాం. ఓకే రైట్, పోయిరా. తిక్కున్నట్టున్నాడు. అనుమానం రాకుండా పిలుచుకొని పోరా.